అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ చూసారా? అవునండి. ఇందాక నేను యూట్యూబ్ చూస్తున్నాను మామూలుగా. చూస్తుంటే 'అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్' అంటే 'కలర్ ఫోటో' మూవీ తీసిన హీరో గదా! ఆ మూవీ మిస్ అయిపోయాను నేను. కానీ ఈ మూవీ మాత్రం తప్పకుండా మిస్ అవ్వను. ఎందుకంటే 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అంటే ఒక మాస్ లుక్‌లో అసలు ఎక్సలెంట్ ఉంటదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. ఆ ట్రైలర్ నిజంగా ఫైటింగ్ సీన్స్ గాని, అసలు ఆయన డైలాగ్ డెలివరీ గాని చాలా బాగా చెప్తున్నారు. నిజంగా 'కలర్ ఫోటో' అని చెప్పి వచ్చినప్పుడు బ్లాక్ ఉన్నాడు కదా! చిన్న హీరో కదా! ఏం చూస్తాంలే అని అనుకున్నా. మనసులో ఉన్నది చెప్తా నేను. ఓపెన్‌గా చెప్తున్నా. అనుకున్నాను. కానీ దీంట్లో చూస్తే మాత్రం గ్లామర్ వచ్చేసాడు. నిజంగా ఆ సినిమాలో ఎలా ఉన్నాడో నేను చూడలేదు కానీ ఈ సినిమాలో మాత్రం తప్పకుండా చూస్తాను. ట్రైలర్ మాత్రం చాలా బాగుందండి. నిజంగా గూస్ బంప్స్ వచ్చేసాయి. ఒక మాస్ లుక్‌లో ఒక మాస్ స్టార్ హీరో చేస్తే ఎలా ఉంటాయి, ట్రైలర్స్ ఎలా ఉంటాయి అనేది ఆ లుక్‌లో నాకు కనిపించాడు. బాలయ్య జై బాలయ్య ఫ్యాన్ నేను. ఆ బాలయ్య గారు వచ్చి లోపల దూరినట్టే ఉంది. ఆ లుంగీ కట్టడం గాని, తర్వాత మన తగ్గేదెలా అనే 'పుష్పలో' చేశాడు కదా! ఆయన పేరు కేశవ గారు. మచ్చా క్యారెక్టర్ చేశారు కదా! ఆయన కూడా ఈ హీరోగా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. నాకు అసలు చాలా అనిపించింది. వాళ్ళని చూస్తుంటేనే అసలు ఒక విలేజ్ గెటప్స్, విలేజ్ లుక్స్ చాలా బాగా అనిపించింది ఆ ట్రైలర్ చూస్తుంటేను. ఆ మూవీ ఎప్పుడొచ్చిద్దని ఎదురు చూస్తున్నాను. చూస్తాను. కామెడీ అండ్ లవ్ ఎమోషనల్ ఎలా అనిపించింది? కామెడీ అండ్ లవ్ ఎమోషన్ అంటే ఇప్పుడు ట్రైలర్‌లో మొత్తం మనం చెప్పకూడదు కదా! ఇప్పుడు నాకు నచ్చినవి అయితే ఫీల్ వస్తుంది. తెలియని అంటే నాది లవ్ ఫెయిల్. నాకు గుర్తుకొస్తున్నాయి ఆ జ్ఞాపకాలు. ఆ విలేజ్ లుక్ చూస్తుంటే ఆ ప్రేమ జంటలు ఒక ప్రేమ కోసం పోరాడితే ఎట్లా ఉంటుంది, ఒక నిజంగా సిన్సియర్‌గా లవ్ చేస్తే ఎలా ఉంటది అనేది ఆ హీరో గారు ఆ ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ట్రైలర్‌లోనే. ట్రైలర్ చూస్తే రొటీన్ స్టోరీలా అనిపించలేదు. రొటీన్ స్టోరీ లాగా అయితే ఏమి అనిపించట్లేదండి. ఎందుకంటే అది సినిమా మొత్తం చూపియ్యరు కదా మనకి. సినిమా చూస్తే అర్థమవుతది. సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒక రివ్యూ ఇస్తాను నేను తప్పకుండా. ఇప్పుడు న్యూ హీరోయిన్ దాంట్లో ఉన్నది. సో తన యాక్టింగ్ తను ఎలా అనిపించింది? పర్లేదు కొత్త హీరోని కాబట్టి ఇప్పుడు కొత్త హీరోలు అంటే చిన్న హీరోని చాలా తక్కువ చూపు చూస్తున్నారు. కానీ చిన్న హీరో గాని, చిన్న హీరోని గాని వాళ్ళు పెద్ద స్టార్‌లు అవ్వాలంటే అది మీ మీడియా సపోర్ట్ ఉండడం వల్ల, రెండోది మా ప్రజలందరూ ఆ సినిమా చూస్తేనే అది హిట్ అయితేనే వాళ్ళు ఒక స్టార్ హీరో అయితున్నారు. అంతెందుకంటే ఇప్పుడు 'వెంకటేష్' మూవీ వచ్చింది. ఏది అయింది కదా! మా ఆ? సైంధవ్ ఒకటి, తర్వాత 'నా సామి రంగా', తర్వాత 'గుంటూరు కారం' అని ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా మన 'హనుమాన్' మూవీ సూపర్ హిట్ కొట్టింది. అవునా కదా! స్టార్ హీరోలు కాదు కావాల్సింది, మంచి స్టోరీ కావాలి. ఒక చూస్తుంటే మనకు అంటే ఆ స్టోరీ నాదే అని ఒక గూస్ బంప్స్ అంటే మన తెలియని ఫీలింగ్స్ రావాలి. అవునా కదా! కనెక్ట్ అయిపోతారనమాట. అలాంటి స్టోరీ చూస్తున్నారు జనాలు. కానీ ఇప్పుడు ఐటెమ్ సాంగ్స్ ఏదో మాస్ అంటే నరుక్కోవడం, చంపుకోవడం ఇవే కాదు. స్టోరీ కూడా మంచిగా ఉండాలి. ఎక్కడ బోర్ కొట్టకూడదు జనాలకి అనే విధంగా ఒక మంచి స్టోరీ అయితే తప్పకుండా ఇది కూడా హిట్ అవుతుందండి. సుహాసిని చూసుకుంటే అన్ని లవ్ స్టోరీస్‌నే ఉన్నాయి. సో తను ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి స్టోరీ చేస్తే చూడాలనుకుంటున్నారు మీరు? లవ్ స్టోరీస్ అంటే ఇప్పుడు చాలా మంది ప్రేమికులు ఎక్కువైపోతున్నారు. అవునా? అక్రమ సంబంధాలని ప్రతిదాన్ని ప్రేమగా పోలుస్తున్నారు కదా! ఆ ప్రేమ స్టోరీలు ఇప్పుడు ఎక్కువ చూస్తున్నారు. నిజం చెప్పాలంటే సెంటిమెంట్స్, ఫ్యామిలీ స్టోరీ, అక్క చెల్లె స్టోరీలు తీస్తే ఎవరు చూడరు. లవ్ స్టోరీ అనగానే లవర్స్ అందరూ పరిగెత్తారు. పార్క్ వదిలిపెట్టి థియేటర్‌లో కూర్చుంటారు వెళ్ళి. కాబట్టి ఈ లవ్ స్టోరీలు ఎందుకు ఇస్తున్నారంటే ఒక లవర్స్ అంటే ఇప్పుడు ఎక్కువ చూసేటోళ్ళు లవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం లవ్ స్టోరీలు ఎక్కువ చేస్తున్నారు. అంటే వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలని చెప్పేసి ఆ హీరోయిన్ గారు ఒక లవ్ స్టోరీ ఆమెకు వచ్చిన క్యారెక్టర్ ఆ డైరెక్టర్ చేతిలో ఉంటుంది కదండి. వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేస్తారు. వాళ్ళ చేతిలో ఏముంటుంది చెప్పండి. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అంటేనే వాళ్ళు చేయాలి. ఈ మూవీ డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్. సో హిట్ కొడతారనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఆ దేవుడి దీవెనలు, మా ప్రజల దీవెనలు ఉంటే తప్పకుండా చిన్న వాళ్ళైనా కూడా మంచి స్టోరీ ఉంటే మాత్రం ఖచ్చితంగా హిట్ కొడతది.